We are going to Bali. మనాలి కాదా? No. బాలి అది. హోటల్ వాడు కాదు ఇచ్చింది. సంతోష్ ఎందుకు ఇట్లా సర్ప్రైజ్? హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వింధ్యా సంతోష్. మా ఫ్లైట్ అరౌండ్ 11:30కి ఉంది. సో 8కి అలా ఇంట్లో నుండి స్టార్ట్ అయిపోయాం. చలో లెట్స్ గో టు ద ఎయిర్పోర్ట్. We are going to Bali. మనాలి కాదా? No. బాలి అది. సీరియస్లీ సంతోష్ ఇన్ని రోజులు నన్ను వెర్రిదా. ఆల్మోస్ట్ 2 months నుంచి సంతోష్ నన్ను మనం మనాలి వెళ్తున్నామని చెప్పాడు. కానీ నాకు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాక చెప్పాడు మనం బాలి వెళ్తున్నామని. అసలు ట్రిప్కి ముందు వరకు ప్లాన్ ఏంటి అని ఎన్నిసార్లు అడిగినా కూడా చెప్పలేదు. కానీ నాకు మాత్రం అవుట్ఫిట్స్ లాస్ట్ టైం మనం అండమాన్కి వెళ్ళినప్పుడు ఎట్లాంటి ప్లాన్ చేసుకున్నామో అట్లనే ప్లాన్ చేసుకోమని చెప్పాడు. నాకు అసలు అర్థం కాలేదు. మనకి ప్లాన్లో ఓన్లీ 1 day మనాలి ఉంది. సో అక్కడే మన స్వెటర్స్ అట్లా ఉంటే తీసుకోవచ్చు అని చెప్పాడు. మిగతా డేస్ ఢిల్లీ, ఆగ్రా అలా తిరుగుతామని చెప్పాడు. సో నాకు అందుకని ఎప్పుడు డౌట్ రాలేదు. నాకు తెలియకుండానే నా పాస్పోర్ట్ ఎప్పుడో బ్యాగ్లో పెట్టేసుకున్నాడు. లైక్ ఇట్ వాస్ అ వెరీ హ్యూజ్ సర్ప్రైజ్ ఫర్ మీ. అండ్ బోర్డింగ్ పాస్ తీసుకొని సెక్యూరిటీ చెక్ అయిపోయాక లాంజ్లోకి వెళ్ళిపోయాము. లాంజ్లో ఫుడ్ మాత్రం చాలా బాగుండే. ఇట్ వాస్ టోటలీ సో టూ గుడ్. సో ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. మొత్తం మా సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయింది, ఇమిగ్రేషన్ అయిపోయింది. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు బోర్డ్ ద ఫ్లైట్. యాక్చువల్లీ వింధ్యకి చెప్పలేదు కదా నేను. దిస్ ఇస్ సర్ప్రైజ్ ఫర్ హర్. ఇన్ని రోజులు యాక్చువల్లీ తనకి మనాలిని ప్రిపేర్ చేశాను నేను. సో బట్ వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు బాలి. హౌ డి యూ ఫీల్? ఇట్స్ గుడ్. గుడ్ కాదు యాక్చువల్గా, నాకు అసలు ఏం చెప్పలేదు కాబట్టి. డిడ్ యూ ఫీల్ సర్ప్రైజ్? ఇట్స్ మై డ్రీమ్ ప్లేస్ టు విజిట్. ఖచ్చితంగా సర్ప్రైజ్ కాదు, ఇంకా ఇట్స్ మోర్ దెన్ దాట్. అస్సలు అంటే అసలు అనుకోలేదు. యానివర్సరీకి తీసుకొని వెళ్తాం అనుకున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. యా ఓకే, నెక్స్ట్ ఫ్లైట్ బోర్డ్ అయ్యాక దెన్ మా లేవర్ వచ్చేసి కౌలాలంపూర్లో ఉంది. దెన్ మలేషియా విల్ మీట్ యూ దేర్. ఆల్మోస్ట్ మనం మార్నింగ్ 6:30 కల్లా కౌలాలంపూర్లో ల్యాండ్ అయిపోయాము. మనకి లేఓవర్ 4 hours ఉంది. మళ్ళీ ఇంకోసారి సెక్యూరిటీ చెక్ అయిపోయాక ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసాము. 4 hours టైం ఉన్న తొందరగానే గడిచిపోయింది. మన నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి డెన్పసర్. అది 3 hours జర్నీ అలా ఉంది. ఈ ఫ్లైట్లో ఇద్దరికి విండో సీట్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఎప్పుడు విండో సీట్ కోసం ఇద్దరం చిన్నపిల్లల దెబ్బలాడుకునే వాళ్ళము. ఈసారి మాత్రం మాకు అవసరం పడలేదు. పారాగ్లైడింగ్ చూస్తున్నారు. బాలి దగ్గరికి వచ్చేసాం. చూడండి వ్యూ ఎంత బాగుందో.
ఫైనల్లీ బాలీలో ల్యాండ్ అయిపోయాం. యాక్చువల్లీ బాలీ ఐలాండ్ ఇండోనేషియాలో ఉంది. ఇప్పుడు ఇండియన్స్కి అక్కడ వీసా ఆన్ అరైవల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. $35 వీసా ఫీ పే చేయాలి. ఇమిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఎయిర్పోర్ట్ బయటికి వచ్చాం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, బాలీ ఎయిర్పోర్ట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి 15 minutes జర్నీ ఉంది. క్యాబ్ బుక్ చేసుకొని హోటల్కి వెళ్ళిపోయాం. హోటల్ నుండి వ్యూ చాలా బాగుంది. హోటల్ నేమ్ రాయల్ రెజెంట్రీస్. ఇది కుటా మార్కెట్ ఏరియా దగ్గరగా ఉండే. దాంట్లో రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. హోటల్ పైన వ్యూని కాసేపు అలా ఎంజాయ్ చేసి రూమ్కి వెళ్ళిపోయాం. నాకు ఇవాళ సంతోష్ ఇంకొక సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇట్ వాజ్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. 2 days ముందు మేము ట్రిప్కి కోసం షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక వాచ్ చూశాను. నాకు అది చాలా నచ్చుండే. అప్పుడు కొందామంటే సంతోష్ ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత కొందాంలే అన్నాడు. బట్ అది సర్ప్రైజ్గా హోటల్ రూమ్లో పెట్టి హోటల్ వాళ్ళు ఏదో వెల్కమ్ గిఫ్ట్ ఇచ్చారు, అది ఓపెన్ చేయమని చెప్పాడు. అది ఓపెన్ చేసి చూసిన తర్వాత నాకు అందులో ఏముందో అర్థమైంది. Fast track watch? Seriously? హోటల్ వాడు కాదు ఇచ్చింది. సంతోష్ ఎందుకు ఇట్లా సర్ప్రైజ్. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాక కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాము. యాక్చువల్లీ ఇండియన్ కరెన్సీ కన్నా $US బెటర్ కన్వర్షన్ రేట్ ఇస్తారు ఇండోనేషియా రూపియాకి. ఆ తర్వాత అక్కడే కుటా మార్కెట్ ఏరియాలో కొద్దిసేపు అలా తిరిగి సిమ్ కార్డ్స్ తీసుకొని హోటల్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే గరుడ విష్ణు స్టాచ్యూ చూడడానికి వెళ్తున్నాము. అంటే రేపు మన యాక్చువల్లీ బాలీ సైట్ సీయింగ్ స్టార్ట్ అవుతుంది. డోంట్ మిస్ ద వీడియోస్. కీప్ స్మైలింగ్ అండ్ బై బాయ్.